గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో అని చూస్తే మొత్తం 2014 నుంచి 19 పీరియడ్లో ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు. అదే 58 నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా 2,31,000 ఉద్యోగాలు. ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్, పారామెడిక్స్. ఈరోజు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ 58 నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ? నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ? మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్టుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది. 68% మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలే. 5 మంది డిప్యూటీ సీఎంలలో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే. ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. పదవులు అయితేనేమి, నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అయితేనేమి. మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలుంటే, 25 ఎంపీ స్థానాలుంటే ఉన్న 200 స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా 50% అంటే 100 స్థానాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? 50%. సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడే జరిగింది. మన పల్లెటూరు పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతా ఉంది ప్రయాణం. గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో 10 సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో 10-15 సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించండి.
మరో 10-15 సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు 1వ తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు. 2035న 10th క్లాస్లో ఆ పిల్లోడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది. 10 సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఆక్స్ఫర్డ్ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు.